ఇంత ధైర్యం నా గుండెల్లో ఎందుకుంటుంది అంటే దేవుడు స్పష్టంగా నాకు మాట్లాడినటువంటి మాటలు. ఆ రోజున ఇర్మియా గురించి మాట్లాడాడు కదమ్మా, అంతకుముందు ఆసాపు గురించి మాట్లాడాడు కత్తల్లి, ఆసాపు గురించి, పిలుపు గురించి మాట్లాడాడు, ఇర్మియా గురించి మాట్లాడాడు. ఇర్మియా, నువ్వు భయపడకు, తల్లి గర్భంలో నీవు ఉండగానే, పిండముగా ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నేను బయటికి తీసుకొస్తున్నాను ప్రకటిస్తున్నాడు. ఆ రోజు నేను మీకు చెప్పాను, నేను ఏడ్చాను. ఇక్కడ ఈ మందిరంలో ఒంటరిగా కూర్చుని ఏడ్చినప్పుడు ఏడవద్దు, దేవుడు మాట్లాడే మాట. ఇర్మియా 40 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక్కళ్ళు కూడా రక్షణ పొందలేదు. మన నోవహు గారు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక్కళ్ళు కూడా రక్షణ పొందలేదు, తన కుటుంబం మాత్రమే. అలాగని నోవాహును తీసి పక్కన పెట్టేశాడండి దేవుడు? పెట్టలేదు. మరి ఇర్మియా గారు పెళ్లి కూడా చేసుకోవద్దనేసాడండి దేవుడు సంఘం కోసం. నిజంగా సేవ చేసేవాళ్ళు బ్రతుకులు అలాగే ఉంటాయండి. అంటే అంత కష్టంతో కూడి ఉంటుందండి. నిజమైన సేవకులకి కష్టమే ఉంటుంది, త్యాగం ఉంటుంది దానిలో, సమర్పణ ఉంటుంది దానిలో. ఇర్మియాకు చెప్పాడు, నువ్వు పెళ్లి కూడా చేసుకోవద్దు, నువ్వు సువార్త ప్రకటించు. అనాతోతు అనేటువంటి తన సొంత గ్రామస్తులే చంపేయాలని చూశారు. నీరు లేని గుంటలో పడేశారు, ఆ బావిలో పడేశారు. బావి అంటే లోపలికి ఉంటుంది కదమ్మా, అంత లోపల నుంచి ఎలా వస్తాడు ఇర్మియా? రాలేని పరిస్థితి, దానిలో పడేశారు. ఆ నీరు లేని గొయ్య అది ఊబి. ఆ సొంత ప్రజలు, ఇశ్రాయేలీలే, సొంత ప్రజలే, అనాతోతు గ్రామం, సొంత గ్రామం, వాళ్ళే అంతా అనేకసార్లు కొట్టారు. అననీయ అనేటువంటి ఆ యొక్క ప్రవక్త, అబద్ధపు ప్రవక్త చంపకేసి కొడతాడు. అయినా కానీ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు. వాళ్ళు వినట్లేదు ప్రభు, నువ్వు వెళ్ళి చెప్పు. వాళ్ళను కొడుతున్నారు ప్రభు, నువ్వు వెళ్ళి చెప్పు, ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్నారు. రాబోయేది చెర వస్తుంది, 70 సంవత్సరాల బబులోన్ చెర, బబులోన్ రాజు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు. మళ్ళా వెళ్ళాడు, ఎవరు వింటలేదు. యెహోయాకీము అనేటువంటి ప్రవక్త దగ్గరికి ఈ పవిత్ర లేఖనాలు ప్రతులు తీసుకెళ్ళిస్తే రాసిచ్చాడు, చెప్తే వింటలేదు కదా అని. రాసిస్తే యెహోయాకీము ఏం చేస్తాడో తెలుసా అంటే కత్తితో ఆ గ్రంథాన్ని కోసేసి నిప్పుల మీద వేసి కాల్చేశాడండి గ్రంథాన్ని. అంత దుర్మార్గపు రాజులు. ఎందుకు దేవుడు అంత బతుకులాడుతున్నాడో తెలుసండి? ఈ రోజు కూడా దేవుడు అలాగే బతుకులాడుతున్నాడు అండి. ఈ రోజు కూడా దేవుడు మనకు అన్నం తినిపించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అన్నం కలిపి, పళ్ళెలో కలిపి ఆ అన్నాన్ని మనం నోటిలో పెట్టినట్టుగా పెడుతున్నాడు. కారణం ఏంటికో తెలుసండి? అంత బ్రతిమిలాడడానికి, ఇర్మియా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి, ఇర్మియాను వాళ్ళు కొడుతున్నా సరే దేవుడు అన్నాడు వెళ్ళు చెప్పు అని చెప్పటానికి, సొంత గ్రామస్తులే బావిలో పడేస్తే బావిలో నుంచి మరలా అబెద్మెలెహకు అనేటువంటి ఆ వ్యక్తిని ఆ బిడ్డ ద్వారా, ఒక అన్యుడు అతని ద్వారా, కుషీయుడు నల్లనివాడు, అతని ద్వారా అతనికి ఎక్కడ గాయమవుతుందో అని తాడు కట్టకుండా చీరలు కట్టి వస్త్రాన్ని తాడుగా చేసి బావిలోకి దింపి బావిలో ఉన్నటువంటి ఇర్మియాని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ప్రకటించు, మరలా వెళ్ళి చెప్పు. ఇర్మియా జీవితం మొత్తం బతికినంత కాలం ఏడిపోయినండి. ఏడుస్తూనే ఉన్నాడు, దెబ్బలు తింటూనే ఉన్నాడు, వాళ్ళు కొడుతూనే ఉన్నారు, ఊపిలో పడేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, సంకెళ్ళు వేసి బంధించారు. అయినా సరే మరలా బయటికి రప్పిస్తున్నాడు దేవుడు. బయటికి తీసుకొచ్చినాక మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటించి, అద్దండి సువార్త అంటే. అద్దండి కష్టంతో, నష్టంతో, నిందలతో, అవమానాలతో కూడిందే సువార్త. ఎందుకు దేవుడు పలుమార్లు ఇర్మియాను అలా ప్రేరేపించి చెప్పాడు అంటే, అంతకు ముందు 136 సంవత్సరాల క్రితము అషూరీల చెరలో 10 గోత్రాలు నాశనం అయిపోయినాయండి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, అది మనందరికీ తెలుసు. యెరోబాము టైంలో 2 ముక్కలైపోయింది రాజ్యం. ఇశ్రాయేలీల రాజ్యం 2 ముక్కలైపోయింది. ఒకవైపు యెరోబాము వైపు 10 మంది, 10 రాజ్యాలు వెళ్ళిపోయినాయి. దావీదు వైపు 2 ఉన్నాయి. 2 గోత్రాలే, యోధా గోత్రం అంటారు వాటిని. ఆ 10 రాజ్యాలు కూడా, ఆ 10 గోత్రాలు కూడా అషూరీల చెరలోకి వెళ్ళిపోయారండి. అందుకని దేవుడు అంత బాధపడుతున్నాడమ్మా. అషూరీల చెరలోకి వెళ్ళిపోయి 10 గోత్రాలు నాశనం అయిపోయారు. చెరలో నుంచి బయటికి రాలేదు. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉంటే 430 సంవత్సరాల తర్వాత బయటకు తీసుకొచ్చాడు దేవుడు. బబులోను చెరలో 70 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చాడు దేవుడు. కానీ అషూరీల చెరలోకి 10 గోత్రాలు, 10 రాజ్యాలు వెళ్ళిపోయినాయండి. 10 రాజ్యాలు, 10 గోత్రాలు ఆ యొక్క అషూరీల చేతిలోకి వెళ్తే
వాళ్ళ కనికరం ఉండదు. వాళ్ళు ఎలా చంపుతారో నేను ఒకసారి చెప్పాను కూడా. బళ్ళాలతో చంపుతారు, కళ్ళు పీకేస్తారు, మనిషిని చెట్టు కట్టి నిలువున చర్మాన్ని ఒలిచేస్తారు. బళ్ళాలు ఇలా ఈ రకంగా పెట్టి ఆ బళ్ళాల కొనలు పైకుంటే మనిషిని దాని మీద పెట్టేస్తారు బరువుగా. అవి గుచ్చుకుని రక్తం కారి 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 చచ్చిపోతాడు. వాడు ఒకళ్ళే చావలేదనుకుంటే తీసి ఆ కళ్ళు గుడ్లు తీసేసిన వాళ్ళకి ఆ చుట్టూత ప్రాకారం చుట్టూత పరిగెత్తమంటారు. వాడు పరిగెత్తలేకపోతే భయంకరమైన శిక్ష. అలా చచ్చిపోయారండి అందరం. ఎవరు? సొంత ప్రజలు, దేవుడి ప్రజలు, దేవుడి బిడ్డలు. అందుకేనండి అంత విలవిలలాడిపోతున్నాడు. అందుకేనండి అంత భయంకరమైనటువంటి చెరలో 10 గోత్రాలు నాశనం అయిపోయి, 10 రాజ్యాలు నాశనం అయిపోయి, తన బిడ్డలు దేవుడు యాకోబు మోకరించి ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి తన బిడ్డలకు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటే, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత దేవుడికి దూరం అయిపోయి 10 గోత్రాలు, 12 గోత్రాల నుంచి 10 గోత్రాలండి, 1 కాదు 2 కాదు, నాశనం అయిపోయి భూమి మీద లేవు. వీళ్ళెక్కడ నాశనం అయిపోతారో, ఈ మిగిలినటువంటి వారినైనా నేను కాపాడుకోవాలని దేవుని ప్రయాస, వీరినైనా కాపాడుకోవాలని దేవుని యొక్క తాపత్రయం. ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో, ఈరోజు కూడా దేవుడు అదే తాపత్రయంతో ఉన్నాడండి. ఈరోజు కూడా అదే ప్రయాసతో ఉంటున్నాడు. నమ్మకస్తులు దేవుడికి కావాలి, దేవుడి ప్రకటించే వాళ్ళు దేవుడికి కావాలి, ఏడ్చే వాళ్ళు దేవుడికి కావాలి, ఉపవాసం ఉండే వాళ్ళు దేవుడికి కావాలి, హృదయాలు సిద్ధపరుచుకునే వాళ్ళు దేవుడికి కావాలి, దేవుడి కొరకు సిద్ధమైనటువంటి బ్రతుకులు కలిగిన వారు, దిద్దుబాటు కలిగినటువంటి జీవితం కలిగిన వారు కావాలి. అందుకేనండి వాక్యాలు మరలా మరలా ఎత్తిపెట్టి చెప్పటానికి. ఆ రోజు నాకు అదే దేవుడు చెప్పాడు. నేను ఏడుస్తున్నాను ఇక్కడ కూర్చుని, ప్రభా ఎవరు రావట్లేదు, ఎవరు వింటలేదు, నేనేం చేయను, ఒక్కదాన్ని అయిపోయా. ఇంటికి వెళ్ళానండి, కనీసం స్నానం చేయకుండా ఏం ముట్టుకోను, అంత చిరాకు. అయితే వెంటనే దేవుడు మాటలు, నువ్వు ఏడోకు, మా మందిరంలోకి ఎవరు రావట్లేదని ఏడోకు, ఇక్కడ ఎవరు లేరని ఏడోకు. ఇర్మియా ఏడ్చాడు ఇలాగే. కానీ నీకు నయ్యం కొంతమందిని ఇచ్చాను. ఇర్మియాకైతే ఒక్కళ్ళు కూడా 40 సంవత్సరాలు సొంత ప్రజలు ఎవరూ నమ్ముకోలేదు, ఎవరూ రక్షించబడలేదు. ఇర్మియా చెప్పాడు చెప్పాడు చెప్పాడు, చివరికి చంపేస్తారండి ఇర్మియాని. కానీ ఒకానొక టైంలో చంపుతారు. ఇర్మియా బ్రతికుండగానే బబులోను రాజు వచ్చేస్తాడు, నెబుకద్నెజరు. చెరలోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే వీళ్ళకి మంచి పని తిన్న కుదిరింది, నేను చెప్పితే వినలేదు కదా అనలేదండి ఇర్మియా. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే యెరూషలేము ప్రాకారాలు కాల్చబడినాయండి. యెరూషలేము దేవాలయము కూల్చబడింది. కూల్చిన వాళ్ళ కడుపు మంట చాలా, ద్వారబంధాల్ని పెట్రోల్ పోసి తగలేసేసారండి. కాలిన గుమ్మాల దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడండి ఇర్మియా. కాలిపోయిన దేవుని మందిరం దగ్గర కూర్చుని, ప్రభువా, జనభరితమైనటువంటి పట్టణమా, నువ్వు విధవరాలు అయిపోయావు, నీ జీవితం ఇలా అయిపోయిందా యెరూషలేమా అని ఆ యెరూషలేం గురించి ఏడుస్తున్నాడండి. యెరూషలేం గురించి ఏడుస్తున్నాడు. నేను ఎంత చెప్పినా వినలేదు వీళ్ళు. ఆ రానే వచ్చేసాడు శత్రువు, కొల్లగొట్టుకుపోయాడు. వినుండుంటే ఈ రోజున చెరలోనికి వెళ్ళేవారు కాదు కదా. ఎంతో సుందరమైన అందరమైన శృంగార పట్టణం అనేటువంటి పట్టణం అంత దీవించబడేది అని ఆ రోజున ఆయన పరితాపం అదండి. ఇర్మియాని కనీసం పెళ్లి కూడా చేసుకోవద్దన్నాడు. ఇది పాపిష్టి లోకం, పాపిష్టి జనాంగాలు, ఇక్కడ నువ్వు వద్దు, ఇటువంటి వాళ్ళతో నువ్వు పిల్లలు కూడా కనొద్దు, ఇక్కడ ఎవరూ నాకు నచ్చలేదు, వద్దని చెప్పి ఇర్మియాని ఒక్కడే కదా అని దేవుడు వదలే. ఆ ఒక్కలాగా మనందరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆ రోజున. ఆ ఒక్కని జాబితాలో మనందరం ఉండాలి. ఆ ఒక్కడిలాగా దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఆ ఒక్కడిలాగా దేవుడి కొరకు ప్రయాసపడాలి. నువ్వు పడతావా? అదండి దేవుడు అడిగింది. అదండి దేవుడు మనల్ని అడిగింది. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడింది అది. నేను అప్పటి నుంచి అనుకున్నాను, ప్రవ్వా, ఇర్మియా గారి గురించి నేను ఇంకా 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 లోతుగా ధ్యానించాలి. ఒకప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు ఇర్మియా గ్రంథం మాత్రం ముట్టుకొని అనేదానండి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం నిండా శాపాలే, ఇర్మియా గ్రంథం నిండా తిట్లే, ఇర్మియా గ్రంథం నిండా బాబోయ్ భయంకరమైనటువంటి ఈ యొక్క ఉగ్రత ఉంటుంది. నాకొద్దు బాబు. తర్వాత అర్థమైనా కనిపించింది, అయ్యో అది చదివితే కదా తెలుస్తుంది. ఈ రోజుకి ఇశ్రాయేలీలు, యూదులు యెరూషలేం పట్టణంలో ఏం చదువుతారో తెలుసండి? ఇర్మియా గ్రంథం చదువుతారండి.
ఆ యొక్క వాల్, అది ఏడుపుల గోడ ఉంటుంది కదండి, విల్లింగ్ వాల్, ఆ వాల్ దగ్గరికి వెళ్ళి, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ ఇర్మియా గ్రంథమే చదువుతారు. అయ్యా, మా యొక్క ప్రవక్తను నిలబెట్టి ఆ యొక్క ఇర్మియా గారి ద్వారా మాట్లాడితే మా పితరులు వినలేదయ్యా. ఈరోజు అందుకే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ భూ దిగంతముల వరకు పారిపోయినటువంటి పరిస్థితి. తర్వాత యుద్ధం వస్తే దేశం చనిపోయినాక టైటస్ వస్తాడు 70వ సంవత్సరంలో 70వ సంవత్సరంలో క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ వచ్చేసి కొలగొట్టేస్తాడు. మళ్ళీ మందిరం పడగొడుతుంది. అంటే ఈ బబులోన్లోకి వెళ్ళినాక వచ్చి మళ్ళీ కడతారులే 70 సంవత్సరాల తర్వాత. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మరలా రాబోతున్నాయి అమ్మా. అందుకే దేవుడి రోజున ప్రయాసపడుతున్నాడు, పరితాపము చెందుతున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ రాబోతుంది. ఈ రోజు ఉన్నట్టు అన్ని రోజులు ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఎవరికి ఎవరమో శాశ్వతం కాదండి. ఎవరికి ఎవ్వరమూ శాశ్వతం కాదు. గుండె లోతుల్లో ఎప్పుడు దేవుడు అనే అక్షరాలు ఉండాలండి. ఆ గుండె లోతుల్లో ఎప్పుడు కూడా దేవుడు అనే ముద్ర వేయబడాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు కడతేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆ ఇర్మియా గ్రంథాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి ప్రభు. చాలాసార్లు ఇక్కడ ఇర్మియా గ్రంథం చెప్పబడిందండి. అయితే నేను మొత్తం పూర్తిగా నేను నేర్చుకోవాలి అని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు గత ఆదివారం దేవుడు అన్నాడు, కొద్దిసేపు ఆగదు, కొద్దిసేపు అది పక్కన పెట్టి దావీదు గురించి ధ్యానించన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ప్రభు ఇర్మియా గ్రంథం మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. ఇదేంటి ప్రభు అంటే అక్కడ ఏ సిచ్యువేషన్ ఉందో, ఎవరి హృదయ స్థితి ఎలా ఉందో, ఎవరితో దేవుడు మాట్లాడాలని బలపరచాలనుకుంటున్నాడో ఆ స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. దావీదు మొత్తం కోల్పోయాడు కదమ్మా. తన భార్యల్ని, బిడ్డల్ని, దావీదు మాత్రమే కాదు, దావీదు దగ్గర 600 మంది సైనికులు ఉన్నారు. దావీదు వచ్చేసరికి ఏమైంది, వారందరూ 600 మంది భార్యల్ని, ఉపపత్నుల్ని, పిల్లల్ని, ఆ బంగారాన్ని, వెండిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని మొత్తం అమాలేకులు దోచుకుపోయారు. ఎప్పుడైతే అమాలేకులు సర్వం దోచేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి దావీదుతో 600 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారు, రాళ్ళు పెట్టి దావీదును కొట్టి చంపేయాలి, ఇతని వల్లనే ఈరోజు మనకి ఇంత కష్టం వచ్చింది, చంపేయాలనుకున్నారు. ఒకప్పుడు వాళ్ళు 600 మంది ఎవరో గుర్తున్నారమ్మా, అదుల్లామ గుహలో దావీదు ఉంటే దావీదును వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు, అప్పులు చేసుకుని వచ్చిన వాళ్ళు, మనశ్శాంతి లేక వచ్చిన వాళ్ళు, కుదుట పడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, కోల్పోయిన వాళ్ళు వస్తే ఆ రోజున ఆదరించాడు. 600 మందిని వారు తర్వాత కాలంలో వారి భార్యలు, వారి బిడ్డలు అందరిని ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి? సౌలు రాజు చేతిలో నుంచి వాళ్ళు తప్పించుకుని దావీదు దగ్గరికి వచ్చాడు. మరి ఇన్ని సంవత్సరాలు దావీదు పెంచి పోషిస్తే ఈ రోజున ఏమన్నారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. మరి అతని వల్లే కదా తన ఇంతవరకు కాపాడబడి, తన భార్యలు, బిడ్డలు, వారి జీవితాలు అన్నీ బాగుపడంటే లోకం, అది లోకం తీరది. దేన్ని నమ్మద్దు నువ్వు. దావీదుని రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని చూసినప్పుడు దావీదు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు దగ్గరికి వెళ్ళి అంటాడు, అబ్యాతారు యాజకుడు, ఏఫోదు వేసుకున్నాడు అండి, ప్రతిష్ఠిత వస్త్రం. ఏఫోదును వేసుకుని దేవుడి సన్నిధిలో విచారణ చేయగా దేవుడు అంటాడు, దావీదు నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు పొందుకుంటావు. వెళ్ళాడండి, తరిమాడు, శత్రువుని జయించాడు. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. శత్రువుని జయించాడు. ఏదైతే కోల్పోయాడో మొత్తం తిరిగి పొందేసుకున్నాడు. భార్యలు, బిడ్డలు, ఆస్తి, ఐశ్వర్యం మొత్తం పొందేసుకున్నాడు. చాలా హ్యాపీ. అక్కడికి ఆగిపోయాడు దేవుడు. అసలు ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు కోల్పోయాడు, అసలు ఎందుకు భార్యలు కోల్పోయారు? ఆ వెళ్ళిపోతూ అమాలేకీయులు దావీదు గుడారాలన్నీ కాల్చేశారంటే బూడిద మాత్రమే మిగిలింది దావీదుకి. దావీదు దగ్గర ఉన్న సైనికులందరికీ బూడిద మాత్రమే మిగిలింది. అదండి దేవుడు నాకు మాట్లాడింది. ఇర్మియా గ్రంథంలోంచి ఏం మాట్లాడారు? ఇర్మియాలాగా ప్రతిష్ఠించుకున్న వారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, ఉపవాసం చేసేవాళ్ళు కావాలి, విలపించేవారు కావాలి, దేవుడు రాజ్యం కొరకు నిలబడిన వాళ్ళు కావాలి. ఓకే, దావీదు గురించి ఏం మాట్లాడారు?
దావీదైనంత మనమైన అంతే, పోగొట్టుకుంటాం మళ్ళీ పొందుకుంటాం ఏడ్చి. అసలు ఎందుకు పోగొట్టుకున్నాడు దావీదు? అది వాక్యం. సిక్లాగుకి వెళ్ళి ఉన్నాడు, పారిపోతూ అంతా చెప్పేసాను, అయిపోయింది ఆదివారం. సిక్లాగుకి వెళ్ళాడు. గాతు వాడైనటువంటి గొలియాతు వంశస్థుడు, ఆ సర్దారుల వంశస్థుడు, ఆ గాతువాడైనటువంటి ఆ సిక్లాగు ఆకీషు రాజు. నేను ఏదంటే మీరు అదే అంటారు, కొంచెం తెలుసుకోవాలి కదా. ఓకే, ఆ రాజు ఎవరమ్మా? ఆకీషు రాజు. గొలియాత్ ఎవరమ్మా? అదే ఊరోడు. అక్కడికే వెళ్ళాడండి తలదాచుకోవటానికి వెళ్ళాడు. ఆకీషు రాజు దగ్గర నటించాడు ఒకసారి, తర్వాత మళ్ళీ వెళ్ళాడు దిక్కులేక. నేను ఇక్కడే ఉంటాను బాబు. సరే ఉండన్నాడు. ఓ ప్రాంతం ఇచ్చాడు, అయిపోయింది. కొంతకాలం అయిపోయింది, 16 నెలలు ఉండిపోయాడు. తనతో సహవాసం. అంతకుముందు ఆ యొక్క అహీమెలెకు దగ్గర కాని మాట పలికాడు. 85 మంది యాజకులు చనిపోయారు. పోయిన ఆదివారం చెప్పేశాను కదమ్మా. కాని మాట పలికాడు. మీరు వచ్చారు సిస్టర్ లాస్ట్ వీక్? ఓకే. కాని మాట పలికాడు. దాని తత్ఫలితంగా 85 మంది యాజకులు ప్రతిష్ఠితావస్త్రముతో ఉన్నటువంటి వారిని సౌలు చంపేస్తాడు దోయాగు ద్వారా. ఓకే, నెక్స్ట్ సిక్లాగుకి వెళ్ళిపోయి ఉన్నాడు. సౌలు చంపుతాడని భయం వేసి అక్కడ ఏం చేశాడండి? యుద్ధం వచ్చింది. హెబ్రీలు యుద్ధానికి సిక్లాగు మీదకి వస్తే దావీదు ఏమని నిర్ణయించుకున్నాడు? ఇంతకాలం నన్ను పెంచి పోషించాడు కదా, ఇప్పుడు గాతువాడైనటువంటి ఆకీషు రాజు తరపున తన సొంత ప్రజలు ఇశ్రాయేలీలు హెబ్రీలు వాళ్ళతో యుద్ధానికి కాలు దువ్వాడండి. ఇష్టం లేదు, ఇష్టంతో చేయలేదండి, ఇష్టం లేదు, తప్పదు. ఇంతకాలం మమ్మల్ని కాపాడాడు, పెంచి పోషించాడు కాబట్టి మొహమాటం. అక్కడే ఎవరో ఉన్నారు, మొహమాటానికి పడిపోతున్నారు. మొహమాటానికి పొరపాట్లు జరుగుతున్నాయి కొన్ని. మొహమాటానికి తన సొంత ప్రజల మీద, ఇశ్రాయేలీల మీద, హెబ్రీల మీద యుద్ధానికి వెళ్ళాడండి. కాకపోతే అక్కడున్న గాతు ప్రజలందరూ దావీదొద్దు, దావీదు కూడా హెబ్రీడే, దావీదు కూడా ఇశ్రాయేలీడే, దావీదు కత్తి పట్టాడంటే మెడకలు తెగిపోతాయి. కాబట్టి దావీదు అక్కడికి వెళ్ళాక యూటర్న్ తీసేసుకుని వాళ్ళ తరపున మనతో యుద్ధం చేసేస్తాడు. దావీదేం తక్కువోడు కాదు. సౌలు రాజు ఒకసారి పరీక్షించి 100 ముందోళ్ళు తెమ్మంటే 200 ముందోళ్ళు తెచ్చాడు మెడకాయలు. దావీదు తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి దావీదు యుద్ధానికి రాకూడదు, దావీదొద్దు అని ఆకీషు రాజు దగ్గర సొంత ప్రజలు చెప్పినప్పుడు ఆకీషు రాజు అంటాడు, దావీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు దైవాత్మ కలిగిన వాడివి, నువ్వేదడిగినా ఓకే కాదన్నావు, కానీ నా ప్రజలు యుద్ధానికి నువ్వు వద్దంటున్నారు, నువ్వు వెళ్ళిపో. 16 నెలలు నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడు ఏంటో నాకు తెలిసింది, నువ్వెంతగా నిన్ను బట్టి నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, యెహోవా తోడు, నీ దేవుడు గొప్ప దేవుడు అని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఓకే, అక్కడి నుంచి యుద్ధానికి నువ్వు వద్దు అంటే వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు దావీదు 600 మంది సైనికులు తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. అవునా? యుద్ధం చేయడానికే కదా. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి, అమ్మ తలన్న ఊపమ్మ శోభమ్మ నాకేం అర్థం కావట్లేదు, నాకు భయంగా ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉన్నారనుకో, ఓ మా వాళ్ళు భలే హుషారుగా ఉన్నారు, నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఓకే, అయితే ఆకీషు రాజు దగ్గరికి ఈ 600 మంది ప్లస్ దావీదు వెళ్ళి, అంటే యుద్ధానికి ప్రిపేర్ అయిపోయారా లేదా? యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆయన వద్దన్నారా వెనక్కి వచ్చారు. మాతో వచ్చేయండి అంటే సై, అంటే యుద్ధమే సయ్యే. కానీ దేవుడే అక్కడ తప్పించాడండి. ఇంటికి వచ్చేసరికి ఏమైందండి? ఈ 600 మంది దావీదు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ గుడారాలు తగలబడి ఆ పొగ ఆకాశానికి అంటుతుందండి. వాళ్ళు అక్కడి నుంచి రాజుగారి కోట నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క గుడారాల పొగ కాలి బూడిదైనటువంటి ఆ యొక్క పొగ ఆకాశానికి అంటుతుంది. భూమి మీద అంతా బూడిదే, పొగ రాజుకుంటుంది, అగ్ని రాజుకుని పొగ ఆకాశానికి అంటుతుంది. ఏడుస్తున్నారు. ఏడ్చుటకు శక్తి లేకపోయినట్లుగా ఏడుస్తున్నారు. అది దేవుడు నాతో మాట్లాడేది. కొంతమంది పరిస్థితి అలా ఉంది, ఏడవటానికి కూడా ఓపిక లేదు, శక్తి లేదు, అంతలా ఉంది. వీళ్ళు గుడారాలు కాలిపోయినాయి, యుద్ధం చేశారు, మళ్ళీ పొందుకున్నారు, అది పక్కన పెడదాం. అసలు ఎందుకు కాలిపోయినాయి? అసలు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి సంఘటన దావీదు జీవితంలో జరిగింది అని అంటే, దావీదు 80 మంది యాజకులు చనిపోవటానికి ఏం పలికాడు? అహీమెలెకు దగ్గర కాని మాట పలికాడు. సమూయేలు గ్రంథంలో మనం చూసేసాం.
అబద్ధము, ఒక అబద్ధం వల్ల 85 మంది ప్రతిష్ఠిత వస్త్రము ధరించిన యాజకులు చనిపోయారు. ఇక్కడ ఎందుకు ఇంత ఘోరం జరిగింది అంటే, కాని స్థలానికి వెళ్ళాడు, శత్రువుల దగ్గర శరణు కోరాడు. నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నీవు తక్కువ చేసేబడేటువంటి స్థితిలో కూడా నువ్వు వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను దేవుడు తక్కువ చేయడు, అది నిన్ను ఒక గొప్ప చూపుతో చూస్తున్నాడు దేవుడు. నువ్వు అలా చూసుకోవటానికి దేవుడు ఒప్పుకోడు, చూడబడడానికి ఇంకొకళ్ళు నిన్ను తక్కువ చేసినా ఒప్పుకోడు. అది మన దేవుడికి ఉన్నటువంటి మంచి లక్షణం. దావీదు తెలిసి తెలియక చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఆ ప్రతిఫలం పొందుకున్నాడండి. లాస్ట్ వీక్ దేవుడు నాతో మాట్లాడింది అది. చాలామంది కోల్పోతున్నారు, మరలా ఏడుస్తున్నారు, ఇస్తాను, అది ఓకే, అది పక్కన పెట్టే. కానీ ఏం జరుగుతుంది అంటే, అసలు కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసుకోమని, అదండి వాక్యం. అసలు కోల్పోవటానికి కారణం ఏంటి అంటే, ఏదో కాని మాట, అంటే మన ప్రవర్తన, కాని స్థలాలకు వెళ్ళటం, అందుకే ఈ నష్టం జరుగుతుంది. అంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మన పరుగులు ఉన్నాయి, అందుకే ఈ నష్టం కలుగుతుంది. ఆ యొక్క వాక్యములో అబ్రహాం గారిని చూసాం కదమ్మా. అబ్రహాం గారు కూడా కనాన్ నుంచి, ఎక్కడ కల్దీల దేశం నుంచి కనాన్కు రమ్మంటే మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈయన గెరారుకి వెళ్ళిపోయాడు. అబీమెలెకు రాజు వచ్చి తన భార్యను తీసుకెళ్ళిపోయాడు కదా. అబ్రహామును చూసాం. అదే తప్పు మరలా ఇస్సాకు కూడా అదే గెరారులో తప్పిపోయాడు, తన భార్యను తీసుకొని తన భార్యను పట్టుకోబోయారు. ఎందుకు జరుగుతుంది అంటే, ఎక్కడో ప్రవర్తనలో లోపం జరుగుతుంది. ఎవరు మరి యాకోబు గారు కూడా అంత ఎక్కడికి వెళ్ళిపోయాడు, పద్దన్నరాంలో 21 సంవత్సరాలు ఉంటే అక్కడ ఉండటానికి వీలు. ఏదో పొరపాటు జరుగుద్దండి, తెలుసో తెలియకో మానవ ప్రయత్నంలో ఏదో చిన్న పొరపాటు. కానీ అదే కదా జీవితం. ఒకసారి తప్పు చేశాను కదా, ఇంక ఇంతే నా బతుకు అనుకోవద్దు, లేచిరా బయటికి. అది దేవుడు చెప్పిన సందేశం. 21 సంవత్సరాలు యాకోబు పద్దన్నరాములో ఉంటే, పద్దన్నరాములో దేవుడు ఉండటానికి ఇష్టపడలా. నువ్వెక్కడైతే రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసావో బేతేలుగా, ఆ బేతేలుకి వెళ్ళు, మరలా నీ జీవితం సరిదిద్దుకో, అదండి దేవుడికి ఇష్టం. అర్థమవుతుంది కదమ్మా, ఇంత స్పష్టంగా చెప్పడానికి ప్రయాసపడుతున్నాను. ఎక్కడుండిపోయి అక్కడ ఉండొద్దు, తప్పులు చేస్తూ లేకపోతే పొరపాటు చేస్తూ దేవుడికి దూరంగా అలా ఇష్టపడట్లేదు దేవుడు. లేచిరా. 21 సంవత్సరాల నుంచి అదే పాపం, అదే లోకం, అదే బ్రతుకు. లేదు, అది కాదు, దేవుడు నీకు నిర్ణయించింది వేరే. ఆ రోజు ఆయన రాకపోతే 12 గోత్రాలు బయటకు వచ్చేవాడి, 12 గోత్రాలు దీవించబడాయా అంటే, ఈరోజు మనం రాకపోతే దీవెన ఆగిపోతుంది. అది దేవుడు మాట్లాడేది. నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉండద్దు. నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ ఆస్తి దీవించబడాలి అంటే ఉన్నది సరి చేసుకోవాలి. యోనా గారిని దేవుడు నినేవేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు, తర్షీష్కి వెళ్ళాడు. అందుకే వెళ్ళిపోయి చేప కడుపులో 3 రోజులు నివాసం కాపురం ఉన్నాడు, తప్పిపోయాడు. అలాగే మళ్ళీ ఏడ్చాడు, దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇదంతటికి సారాంశం ఏంటో తెలుసండి, ఏడ్చుటకు శక్తి లేకపోయాను, అదండి వాక్యం. గత వారం ఏడ్చుటకు శక్తి లేకపోయినంత ఇదిగా ఏడ్చాడంటే దావీదు. అంత ఏడవటానికి కారణం ఏంటంటే, ఏమంటారండి, తన సొంతంగా తన చేసుకున్నటువంటి పని, తన చేసుకున్న వాటికి తను అనుభవించాడు, తప్పు తెలుసుకున్నాడు, దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు, గోచాడాడు, యుద్ధం చేశాడు, పొందుకున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి తెలుసండి, పోగొట్టుకోవటం దగ్గర ఆగిపోతున్నాం. ఆగొద్దు, పొందుకో. 850 మందిని ప్రవక్త గారైనటువంటి ఏలియా చంపేశాడండి. హల్లెలూయా. బయలు ప్రవక్తలు, అష్టారోతు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 400 మంది, అష్టారోతు ప్రవక్తలు 450 మందిని, వీళ్ళందరినీ కూడా కీషోను వాగు దగ్గర హతమార్చమని దేవుడే చెప్పాడు. చంపేశాడు ఏలియా. ఎందుకని చంపమన్నాడంటే, ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని తట్టు తిరగకుండా యెజెబెలు తెచ్చినటువంటి అన్య దేవతల వైపు మొగ్గిపోయారు. అన్య దేవతల వైపు మొగ్గిపోయి 2 మనస్సులు కలిగి వాళ్ళు జీవిస్తున్నప్పుడు రోషము కలిగిన ప్రవక్తగా ఏలియాని దేవుడు నిలబెట్టాడు. అక్కడ ఏలియా ప్రార్థించగా బలిపీఠం కట్టబడింది, మనకు తెలుసు. ఆ బలిపీఠం మీద బలి పశువు పెట్టబడింది. అక్కడున్న టార్గెట్ ఏంటంటే, ఆ వధించబడినటువంటి బలి పశువు మీద నిప్పు వేయకూడదు, నిప్పు వేయకుండానే కాల్చబడాలి. బలిపీఠం కట్టారు, రాళ్ళు పెట్టారు, కట్టెలు పరిచారు, దాని మీద ఎద్దుని 2 ముక్కలుగా వధించారు, తొనకలుగా చేశారు, ఆ బలిపీఠం మీద పెట్టారు. కానీ
దాని మీద నీవు నేను కూడా అగ్ని వేయకూడదు. ఏ దేవుడే నిజ దేవుడో ఆయనే వచ్చి అగ్ని వేస్తాడు. అదండి అక్కడున్న ఛాలెంజ్, సవాల్. అందుకని 850 మంది ఉదయం మొదలుకుని సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు వాళ్ళు ప్రార్థించారు, చప్పట్లు కొట్టారు, డప్పులు కొట్టారు, ఇక శరీరాలు కొరడాలతో కొట్టుకున్నారు, వాళ్ళ శరీరాలనే రక్తం కారినంతగా కొట్టుకున్నారు. అయినా కానీ ప్రతిఫలం లేదు. సూర్యోదయం అయ్యే సమయంలో ఏలియా గారు ఏమన్నారు, మీ టైం అయిపోయింది, నా టైం వచ్చేది, నేను ప్రార్థన చేస్తా. మీరు ఉదయం నుంచి చేశారు, మీ దేవుడు పలకలేడు అంటే మీ దేవుడు నిజ దేవుడు కాదు. నా దేవుడు శక్తిని నేను చూపిస్తాను, నా దేవుడు బలమేంటో చూపిస్తాను, ఇక మీ టైం అయిపోయిందని వాళ్ళు చేసిన బలిపీఠాన్ని పడద్రోసి ఈయన ఇంకో బలిపీఠం కట్టి 12 రాళ్ళు పెట్టి బలిపీఠం కట్టి దాని మీద ఇంకొక వేరే పశువుని వధించి తునకలుగా చేసి దాని మీద పెట్టి కందకములన్నీ తవ్వి, అంటే చుట్టూత గుంటలాంటి చాలా లోతైన గుంట తవ్వి దానంతా కందకము నిండిపోయేంతలాగా మీరు తడిపేయండి అన్నారు. తడిపేశారండి. బలి పశువు కూడా తడిపబడింది, కట్టెలు తడిసిపోయింది. ఆ యొక్క బలిపీఠం చుట్టూత గుంట తవ్వారు, దాని నిండా నీళ్లు ఉన్నాయి. అంటే ఎంత రోషం చూడండి, ఎంత నమ్మకం చూడండి, నా దేవుడు చేస్తాడు. అంత నమ్మకం మనకుందా? మనకుంటే ఖచ్చితంగా ఏలియాలను వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఒకవేళ అంత విశ్వాసం లేదనుకో, ఈ రోజున పుట్టించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున అందుకే దేవుడి వాక్యం ఎత్తి పట్టుకున్నాడు. ఏలియా జీవితంలో ఏం చేశాను, ఇప్పుడు నీ జీవితంలో చేయబోతున్నాను. ఏలియా జీవితంలో ఎంత రోషాన్ని కనపరిచానో నీ జీవితంలో ఇప్పుడు నేను రోషం కనపరచబోతున్నాను. కానీ అలా నిలబడే స్థితి నీకు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి వారిగా నువ్వు ఉండాలి, దేవుడు అడుగుతున్నాడండి. ఏలియా నిలబడ్డాడు, చిన్న ప్రార్థన చేశాడు. తండ్రివైన దేవా యెహోవా, జీవము కలిగిన యెహోవా, నీవు సర్వలోకమునికి దేవుడివని ఒక్కసారి కనపరుచు నాయనా. నువ్వు రోషం కలిగిన దేవుడివని ఇశ్రాయేలీలందరూ నీ ప్రజలైన వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ హృదయం నీ తట్టు త్రిప్పబడాలి. అంతేనండి ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనే 2 లైన్లే ఉంటుందండి. అక్కడ 18వ అధ్యాయంలో 2 లైన్లు వరుసల ప్రార్థనే, కొన్ని అక్షరాలే లెక్కబట్టచ్చు. ఆ చిన్న ప్రార్థన చేసేసరికి ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చింది. ఆ దిగి వచ్చి బలి పశువుని కాల్చేసింది, రాళ్లను కాల్చేసింది, కట్టెలు కాల్చేసింది. ఆ కందకములలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా కాలిపోయి రాళ్ళు బుగ్గి అయిపోయాను. దేవునికి స్థలం, దేవునికి స్తోత్రం. అంత రోషం అండి దేవుడికి. అంటే పిలిచేవాళ్ళు కావాలి దేవుడికి. నీ సమస్యలోకి దేవుడి పిలువు. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు. నీకు ఎన్నో సమస్యలున్నాయి, భరించరా అన్నటువంటి స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడో నాకు తెలుసండి, ఏం బోధించి పంపించాడో నాకు తెలుసు. నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు. నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో జీవము కలిగిన దేవుడు ఆయన కన్ను దృష్టి మన మీద పడింది ఈ రోజున. అదే దేవుడు ఎత్తిపెట్టి ఈ రోజున చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే సమస్యలో ఉన్నావో, నీ హృదయం ఎలా కొట్టుమిట్టాడుతుందో దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ రోజున స్పష్టంగా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. అంత రోషము కలిగినటువంటి ఏలి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అగ్ని కురిపించాడు. ఆ కందకంలో నీళ్ళు ఆరిపోయినాయి, ఆ బలి పశువు కాల్చబడింది, కట్టెలు కాల్చబడింది, రాళ్ళు బుగ్గి అయిపోయింది. వెంటనే దేవునికి అందరూ స్తోత్రాలు చెప్పారు, దేవునికి వందనాలు చెప్పారు. నీవొక్కడివే నిజమైన దేవుడు అయ్యా అని. ఏలియా గారు అన్నారు, ఆ 850 మందిని చంపేయండి. 400 మంది ఎవరమ్మా? బయలు ప్రవక్తలు. 450 మంది అష్టరోతు ప్రవక్తలు. ఆ ప్రవక్తలందరినీ చంపేయండి. వీళ్ళ హృదయాల్ని పాడు చేశారు, చంపేశారండి. కీషోను వాగులో కలిసిపోయి ఆ వాగంతా నీరుగా ఉండాల్సిన రక్తంగా ప్రవహించింది. అది దేవుడి రోషం, అది దేవుడి కార్యం. అంత గొప్ప కార్యం చేస్తే 3.5 సంవత్సరాల క్రితము యొక్క ఏలియా గారు వచ్చి ఆహాబు దగ్గర శపథం చేస్తాడు. మీరు కనుక మారు మనసు పొందకపోతే ఆకాశము ఎలా అయిపోద్దండి, ఇత్తడి ఇనుములాగా అయిపోద్ది, వర్షం ఉండదు, మంచు ఉండదు, మీకు ఆహారం ఉండదు అని శపథం చేశాడండి. అయినా వాళ్ళు మారల. 3.5 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ అబద్ధ ప్రవక్తలు చంపబడినయో మనలో ఉన్న విగ్రహాలు చంపబడాలండి. మనలో ఉన్న వ్యతిరేకపు క్రియలన్నీ నరకబడాలి. అప్పుడే మూయబడిన ఆకాశం తెరవబడుతుంది. ఉన్నటువంటి శాపం తొలగిపోయింది. మంచైనను వర్షమైనను కురియదు అని దేవుడే ఆ రోజున ప్రవక్త ఇర్మియా గారి ద్వారా, ఏలియా గారి ద్వారా పలికాడు. ఎప్పుడైతే అవి చంపబడినయో
ఆకాశం మేఘములతో నిండిపోయింది. కారు మేఘాలు బీటలు బారిన భూమిలో నీరు వచ్చిందండి. దేవుడికి స్తోత్రం. వర్షం కురిసింది. చెరువులు బావులు అన్నీ కూడా నిండిపోయినాయి. అంతటి ఆశీర్వాదం. ఈరోజు నీ జీవితంలో ఆ ఆశీర్వాదం కావాలి అంటే మన హృదయంలో ఏది ఉంది విగ్రహం? దేవుడి కన్నా ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుడి కన్నా ఎక్కువ సమయం దేనికి ఇస్తామో అదే విగ్రహం. అది ఫోన్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, లేకపోతే మరోటి ఎవరి జీవితంలో ఏది ఉంటే అదే విగ్రహం. అవన్నీ కూడా ఈ రోజున చంపబడాలండి. అక్కడ ఏలియా రోషము కలిగిన కార్యం చేసేసాడు. కీషోను వాగులో వారి రక్తం కలిసిపోయి ప్రవహించేస్తుంది. ఇదంతా కూడా ఎవరికి తెలిసిందండి? అసలు ఇలా ఈ 850 మందిని రాణిగారు తీసుకొచ్చిందండి. ఎవరండి? యెజబెలమ్మ. చాలా లోతైన మర్మం నాకు చెప్పాడండి దేవుడు ఈరోజు. చాలా మర్మంలో ఉన్నాం మనం. మన కుటుంబాలు ఎందుకు ఇలా ఉన్నాయి? మన హృదయాలు ఎందుకు ఇలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే వెనకున్నదేంటో ఈరోజు దేవుడు చెప్తున్నాడు. దావీదుకి అంత ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయిందో అంటే వెనకున్నది తప్పు చేశాడు, అది చెప్పాడు. ఈ రోజున ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు 3.5 సంవత్సరాల మంచు లేక, వర్షం లేక, ఆహారం లేక, పశువులకి సైతం నీరు లేక ఎంత పరిస్థితులు విలవిలలాడిపోయారు. కారణం ఏంటో తెలుసా? 850 ఆపేస్తున్నాయి. ఆ 850 ఆ యొక్క బయలు ప్రవక్తలు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఆరాధన నీ ఆరాధన డామినేట్ చేస్తుందమ్మా. అర్థమవుతుందా? ఇళ్లల్లో ఉన్నటువంటి నీ స్వరం కన్నా ఆ స్వరం డామినేట్ అవుతుంది. ఎందుకంటే నీ స్వరం మోగబోయింది, ప్రార్థన లేదు, వాక్యం లేదు. అందుకే ఆ స్వరం డామినేట్ చేస్తుంది. ఆ శక్తి హీనమవ్వాలి. ఆ శక్తి తగ్గబడాలంటే నువ్వు పెరగాలి. వాక్యం లోతుగా వెళ్ళిపోదాం ఈ రోజున. అసలు ఎందుకు ఇలా ఉన్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా తీసుకొచ్చింది ఎవరో తెలుసండి? యెజబెలు, ఆ రాణి. ఇశ్రాయేలు దేశానికి ఆహాబు గారు రాజుగా ఉంటే వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? ఒక అన్యురాలు పెళ్లి చేసుకున్నాడండి. ఈ మహాతల్లి అన్యురాలు పెళ్లి చేసుకుంటే అమ్మగారు వస్తూనే రథాల మీద విగ్రహాలు తెచ్చిందంటండి. కొన్ని రథాల మీద అన్ని విగ్రహాలు మోసుకొచ్చిందంటండి వాళ్ళ ఊరి నుంచి. రావటమే వాళ్ళకి గుడులు కట్టించేసి, యాజకుల్ని వాళ్ళకి ప్రతిష్ఠించేసి విగ్రహారాధన ఇశ్రాయేలు దేశాన్ని నిలిపిన దుర్మార్గురాలు యెజబెలు. అప్పటి నుంచి ఇశ్రాయేలీల హృదయం వాళ్ళ వైపు తిప్పేసింది. అన్ని కండిషన్స్, మీరు ప్రార్థనలు చేయొద్దు, మీరు ఇటు చేయండి, అంతా హస్తగతం చేసేసుకోండి. రాజుగారిని సహితము ఏలేసిందండి ఆమె. రాజుగారు ఏం చేయలేకపోతున్నాడు. ఆమె అందానికి దాసోహం అయిపోయాడు. ఈవిడదే పెత్తనం అంతా. అందుకే మొత్తం నాశనం అయిపోయిందండి. పెత్తనం అంతా ఈమెదే. ఆమె తెచ్చిందే. ఇంతమంది ప్రవక్తలు 850 మందిని పెట్టిందంటే ఎన్ని గుళ్ళు కట్టింది, ఎన్ని విగ్రహాలు పెట్టుకుంది. ఇశ్రాయేలు దేశం మొత్తం విగ్రహాలతో నింపేసిందండి యెజబెలు. ఆరాధన మార్చేసింది, క్రమం మార్చేసింది, దేవుడి దగ్గర నుంచి దూరం చేసింది. భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారండి. ఆ యొక్క ఎప్పుడైతే 850 మందిని చంపేశారో ఈ మాట ఎక్కడికి వెళ్ళిందండి? తెలియకుండా ఉంటుందండి. రాణిగారికి తెలిసింది. తను తెచ్చిన 850 మందిని చంపేశాడని తెలిసింది. అప్పుడు శపథం చేస్తుందండి, రేపు ఈ వేళకల్లా నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేయకపోతే యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక. సవాల్ చేస్తుందండి ఈరోజు శత్రువు. నిన్ను ఈ స్థితిలో నుంచి పడేయకపోతే, ఈ భక్తిలో నుంచి నేను పడేయకపోతే నేను అది కాదు, ఇది కాదు. సవాల్. ఈరోజు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? బలహీనంగా, వ్యాధులతో, కుటుంబ సమస్యలతో, శోధనలతో ఎందుకున్నావు తెలుసా? నీకన్నా శత్రువు బలం ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే నీ ప్రార్థన తగ్గింది, నీ సహవాసం తగ్గింది. ఎలా ఉందో ఈరోజు చూడబోతున్నామండి. దేవుడు ఏం మాట్లాడారో ఈరోజు చూడబోతున్నాం. అంత గొప్ప ఏలియా, ఆమె ఎప్పుడైతే శపథం చేసిందో భయపడిపోయి అక్కడి నుంచి ఏం చేశాడండి? పారిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇశ్రాయేలు దేశం నుంచి చాలా దూరంలోకి వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూద్దాం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని ఒక దాసునితో చెప్పి
తాను ఒక దిన ప్రయాణమంత అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష. ఇదే 4వ వచనమేనండి ఈరోజు మన జీవితం. ఖచ్చితంగా నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, లేదు, ఇలాగే ఉన్నావు. దేవుడు నాకు అదే బోధించారు, దేవుడు నాకు అదే చెప్పాడు. అందుకే నేను ఇంత గుండె ధైర్యంతో నేను చెప్తాను, ఖచ్చితంగా కృంగుబాటు మన పరిస్థితులు బట్టి, మన జీవితంలో ఉన్నటువంటి పోరాటాలు బట్టి ఈరోజు నీ స్థితి ఇదే. దేవుడు బయలుపరిచినటువంటి గెలవలేనటువంటి స్థితి. అంత రోషము కలిగినటువంటి ప్రవక్త ఏం చేశాడో తెలుసండి. ఎప్పుడైతే ఒక ఆడది యెజబెలు శపథం చేసిందో ఆ శపథానికి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. జనవాసంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యవాసిగా మారిపోయాడు. అరణ్యంలోకి పారిపోతున్నాడు. ఎంత దూరం పారిపోయాడో తెలుసాడు? ఒక దిన ప్రయాణం అంతా. మీరందరూ అనుకున్నారు ఎస్, భయంతో, మరణాపేక్షతో, లేకపోతే భయంతో పారిపోయాడు, ఆ జనుల్లో నుంచి అరణ్యులకు పారిపోయాడు. కాదండి, దేవుడు ఈ రోజున చెప్పింది ఆ మాట కాదండి. మర్మమై ఉన్నటువంటి మాట ఏంటో తెలుసండి? జనుల్లో నుంచి అరణ్యంలోకి పారిపోవటం కాదండి, దేవుడి దగ్గర నుంచి అంత దూరంగా అయిపోయాడండి. దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు దిగజారిపోతున్నాడు. విశ్వాసంలోంచి దిగజారిపోతున్నాడు. దేవుడికి అంత దూరం అయిపోయాడు. ఒక దిన ప్రయాణం అంత దూరం అయిపోయాడండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇలాగే ఉంది. మీరు ఎస్ అన్నా నో అన్నా దేవుడు ఎస్ అన్నాడు. అందుకే నేను ఇంతలా చెప్పగా దిగజారిపోతున్నాం ఈరోజు నా ఆత్మీయ జీవితం. ఆ యొక్క యూదా దేశము నుంచి ఎక్కడికో తెలుసండి, దాదాపు 40 కిలోమీటర్లు, అంటే 26 మైళ్ళ దూరం పారిపోయాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం దేవుడు బయలుపరిచేది ఏంటో తెలుసా? నువ్వు అంత దూరం అయిపోయావు దేవుడికి. నీ ప్రార్థన చల్లారిపోయింది. కారణం ఆ సమస్యలు చూస్తున్నావు, కారణం ఆ యెజబెలుని చూస్తున్నావు, కారణం దాని స్వరం వింటున్నావు, కారణం దాని గోల వింటున్నావు. నిన్ను అణిచివేస్తుంది ఆ కృంగుదల. వెళ్ళిపోయాడు. ఒక దిన ప్రయాణం అంతా దూరంగా వెళ్ళిపోయి బయర్షెబ అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఆ బదిరీ వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడే దేవుడిని అడుగుతాం, ప్రభువా నన్ను చంపేయి, ప్రభువా నన్ను చంపేయి, నేను ఇంతకు మించి నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఇంకా ఇంత మించి నేను భరించలేను, నా వల్ల కాదు, ఇక నన్ను తీసేయి. ఇక నాకంటూ ఎవరున్నారు? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నా కొరకు పరితపించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. చుట్టుపక్కల 4 దిక్కులు చూసినా నాకెవరు కనిపించట్లా. నేనెందుకు బ్రతకాలి? నాకు ఈ బ్రతకొద్దు. పితరుల కన్నా నేనేమి గొప్పవాడిని కాదు, చంపే. దేవుడి దగ్గర అడుగుతున్నాడండి. ఎంతమంది మొరపెడుతున్నారో, ఈ జీవితంలో నేను ఓడిపోయాను, నాకంటూ తోడు లేరు, నా కొరకు కన్నీరు కార్చేవాళ్ళు లేరు, నా భుజమే చెయ్యేసి నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు నాకు లేరు. ఇంకెందుకు ఈ బ్రతుకు? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం కష్టపడాలి? ఎవరి కోసం నేను జీవించాలి? చివరి రోజు నన్ను ఎవరు చూస్తారు? చివరి రోజు నన్ను ఎవరు కాపాడుతారు? ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉంది, రేపొద్దున మంచం మీద పడితే నన్నెవడు చూస్తాడో? అయ్యా, బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, భయపడకు. ఆ రోజున ఏలియా కృంగిన స్థితిలో ఉన్నాడు. ఆ రోజున ఏలియా చుట్టూతా 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళని చూడలేదు. దేవుని శక్తితో ఉన్నాడు, ప్రార్థన అనుభవంతో ఉన్నాడు, రగిలిపోతూ ఉన్నాడు, మండుచున్న హృదయంతో ఆకాశము తట్టు ఎత్తాడు. ఈ రోజున తలదించుకుని పడుకున్నాడు బద్రి వృక్షం కింద. ఒక సేవకుడు ఎవరో ఉంటే ఆ యొక్క సేవకుడు కూడా దూరంగా ఆపేసి ఇంకా అంతకన్నా ముంచి దూరంగా వెళ్ళిపోయాడండి. అంతకన్నా దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు అనే మాట ఏంటో తెలుసా? నాకు రోజు రోజుకి నా బిడ్డ దూరం అయిపోతుంది. మనం అనుకుంటాం, నేను ఈ వాక్యం ఇలా చెప్పలేదండి ఎప్పుడూనూ. నేను ఈ వాక్యం చెప్పాను కానీ చాలాసార్లు చెప్పాను, నాకు గుర్తు కూడా. నాకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు దేవుడు. ఈరోజు దేవుడు మాట్లాడేది ఏంటి తెలుసా? ఏలియా ఆ ప్రజలకి దూరం అయిపోయాడు నువ్వు అనుకున్నావు, కానీ నేను అనేది ఏంటో తెలుసా? ఏలియా దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఒక దిన ప్రయాణం అంతా దూరం అయిపోయాడు. ఆ ప్రయాణం ఎంతో తెలుసా? 40 కిలోమీటర్లు, 26 మైళ్ళు. అంత దూరం అయిపోయావు దేవుడికి ఈరోజు నువ్వు. కారణం విశ్వాసం సన్నగిల్లుతుంది. కారణం దేవుడి వైపు ఉండట్లేదు, ఆలోచన దేవుడి వైపు ఉండట్లేదు, పోరాటం దేవుడి మీద లేదు, విశ్వాసం దేవుడి మీద లేదు. అందుకే రోజు రోజుకి క్షీణించిపోతున్నావు. ఎవరి కొరకు బ్రతకాలి? ఎందుకొరకు బ్రతకాలి? లేకపోతే దేవుడు ఏం చేశాడు? ఇంక ఇంతే కదా, నీ ఎంత ఏడ్చినా ఇంతే కదా, నా బ్రతికి ఇంతే కదా. ఇలా ఉన్నావు ఈ రోజున.
మరణాపేక్షతో ఆ రోజున ఏలియా బద్రీ వృక్షం కింద ఆగిపోయింది, సేవ ఆగిపోయింది, విశ్వాస జీవితం ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. దేవుడు అదే ఈరోజు నీతో ఆగిపోయి, మొదట్లో ఉన్నంత ప్రేమ లేదమ్మా నీకు, మొదట్లో ఉన్నంత పరుగు లేదు, మొదట్లో ఉన్నంత ఆశ లేదు, మొదట్లో ఉన్నంత ఆసక్తి లేదు, మొదట్లో దేవుడి మీద ఉన్నటువంటి ఆ ఆకర్షణ లేదు లేదు లేదు. కారణం ఏంటో తెలుసా? కుటుంబ పరిస్థితి. ఏదో ఎక్కడో చిక్కుబడిపోయావు. పావురం ఆ యొక్క ఆకాశ పక్షులు ఆ వలలో ఎక్కడ చిక్కుబడిపోయినట్లుగా ఆగిపోయింది. విశ్వాస జీవితం ఆగిపోయింది, నీలో ప్రార్థన ఆగిపోయింది, నీ పరుగు ఆగిపోయింది, నీ నడక ఆగిపోయింది. మీరు నమ్ముతారో లేదు తెలుసు, నేను దేవుని వాక్యం చెయ్యేసి చెప్తున్నా. నాతో దేవుడు మాట్లాడింది ఇది. ఆ ఏలియా బద్రీ వృక్షం కింద పడుకుండిపోయాడు, మరణాపేక్ష కలిగి ఉన్నాడు, జనవాసానికి దూరం అయిపోయాడు. ఇలాగే చెప్పానండి ఇన్నాళ్ళు వాక్యం, నాకు అదే తెలుసు అంతవరకే. కానీ ఈరోజు చెప్పింది అది కాదు. జనులకి దూరం అయిపోవటం కాదు, దేవుడికి దూరం అయిపోతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. ఒక పక్కన రాకడ సమీపిస్తుంది. అందుకే ఆనాడు ఇర్మియా ఏడ్చాడు. 136 సంవత్సరాల క్రితం 10 గోత్రాలు నాశనం అయిపోతాం. తన ప్రజలందరూ చూడలేదా? దేవుడు చూడలేదా? ఏమ్మా 10 గోత్రాలు కళ్ళు గుడ్లు బీకేస్తుంటే దేవుడు చూడలేదా? దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, దేవుడు ఆడవట్లేదా? అందుకే అంత ఓర్చుకున్నాడు, అందుకే అంత టైం ఇస్తున్నాడు, అందుకే అంత బ్రతిమిలాడుతున్నాడు. మారండి, ఇప్పటికన్నా మారండి. అందుకే ఇర్మియాని కొడుతున్నా సరే, ఎల్లు ఇర్మియా, నువ్వు నా మాటకు విధేయత చూపిస్తావు కదా, నువ్వు లోబడతావు కదా, ఎల్లు ఇర్మియా, నువ్వు మరలా ఎల్లు, కొట్టిన వాళ్ళ దగ్గర కూడా ఎల్లు, చెప్పు, మరలా చెప్పు. ఈ రోజున ఏలియా ఆగిపోయిందండి. ఏలియా విశ్వాస యాత్ర ఆగిపోయింది, విశ్వాస జీవితం ఆగిపోయింది. ప్రభువా ఇక చాలు బ్రతుకు, తీసేసుకో. మరణాపేక్ష కలిగిన వాడై దేవుడికి మొర పెడుతున్నాడు. ఏలియా దేవుడు చూశాడు, ఆకలితో ఉండటం చూశాడు, ఒంటరిగా ఉండటం చూశాడు. ఒక దేవదూతను పంపించాడు. ఆయన చేతిలో ఏముందండి? దేవదూత వచ్చిందండి, అతన్ని చూసింది. ఆయన మొర పెడుతున్నాడు. ప్రభువా, ఆయన ఏం అడుగుతున్నాడు? చాలు ఇంక ఈ జీవితం, నువ్వు చాలు అనుకుంటే అది అవ్వదు. ఆయన ఆలోచన ఇంకోలాగా ఉంటుంది. ఏలియా అన్నా, నా పితరుల కన్నా నేనేమి గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణం తీసేసుకో, నాకు ఇంకా మరణం ఇచ్చే, నేను మరణం అయిపోతాను, నా వల్ల కాదు, ఈ సేవ నేను చేయలేను, ఈ యెజబెలుకి ఎదురెళ్ళలేను, ఎందుకంటే యెజబెలు శపథం చేసింది, మరి ఆమెకి నేను ఎదురెళ్ళలేను, ఆమె వెళ్తే స్వార్థ ప్రకటిస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తుంది గ్యారెంటీ, కాబట్టి నన్ను తీసేసుకో. మరణాపేక్ష గలవాడే ఉంటే దేవుడు వినలేదా ప్రార్థన? విన్నాడండి. ఆయన బలహీనత ఏంటో చూశాడు. వచ్చి రాగానే ఎల్లు, నువ్వెందుకు సేవ ఆగిపోవట్లేదు? ఆమె కన్నా నేను గొప్పను కదా అంటలేదు. ముందు మెల్లగా మాట్లాడుతున్నాడు. దేవదూతను పంపించాడు. ఆయన ఎలా ఉన్నాడో చూశాడు, ఆయన పరిస్థితి ఏంటో చూశాడు. ఆ చేత్తో నీళ్ళ బుడ్డి తీసుకొచ్చి, ఇంకేముందమ్మా అప్పములు తీసుకొచ్చి ఇచ్చి ముందు ఆయన ఆకలి తీర్చాడండి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ముందు అవసరతలు తీర్చాడండి దేవుడు. మన అవసరత మనం చెప్పకపోయినా దేవుడికి తెలిసిపోద్దండి. ముందు ఆకలి బాధను తీర్చాడు, అవసరతలు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవసరతలు తీర్చబడిన తర్వాత ఏలియా గారు ఏం చేశారంటే, తినేశారు, చేయి గడిగేసుకున్నాడు, మూతుడు చేసుకున్నాడు, మళ్ళీ పడుకుని పోయాడు. మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. చాలాసార్లు దేవుడు మనల్ని బలపరుస్తాడు, చాలాసార్లు దేవుడు మరలా మనకి శక్తినిస్తాడు. కానీ మనం ఏం చేస్తామండి? మరలా సరిపెట్టేసుకుంటాం, నా వల్ల కాదు. ఎందుకంటే మనం ఏ స్థితిలో చూస్తున్నామో మన ప్రస్తుత పరిస్థితిని మాత్రమే చూస్తాం. ఆ పడుకుని పోయాడండి. ఆ పోయినోడి దగ్గరికి మళ్ళా దేవదూతను పంపించాడు, మరలా ఆహారం ఇచ్చాడు, మరలా నీరు బుడ్డిని ఇచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు తన తప్పు తను తెలుసుకున్నాడండి. తన తప్పు తను తెలుసుకున్నాడు, దేవుడి శక్తితో నింపబడ్డాడు. ఆ భోజనపు బలము చేత 40 దివారాత్రులు హోరేబు పర్వతానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1 సారి, 2 సార్లు, 3 సార్లు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. పావుర స్వరం వినబడుతుంది. మనం ఏం చేయాలి? వినాలి, లోబడాలి. ఈ రోజున దేవుడు వాక్యంకి హెడ్డింగ్ ఏంటో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది. నేను అలసిపోయాను, నేను అరిగిపోయాను, నా వల్ల కాదు, నాకెవరో సహాయం చేయి, నీకు చెయ్యకపోతే దేవదూతను పంపుతా అంటున్నాడు దేవుడు. కావాలా? ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి.
మనుషులని నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టడండి, ఆయన విడిచిపెట్టడండి. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు అందంగా ఉన్న, ఒకప్పుడు యవ్వన కాలంలో అందరూ అందంగానే ఉంటారు ఎవరైనా, అవునా? వృద్ధాప్యం వచ్చేసరికి క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. నువ్వు అందంగా లేవని, నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు ముసల్దాను అయిపోయావు, నీ శక్తి పోయింది, నీ జోబులో డబ్బులు అయిపోయినాయి, నాకు నువ్వు అక్కర్లేదు, నువ్వు దేనికి పనికిరావు కాబట్టి నాకు నువ్వు అక్కర్లేదు అని అండండి దేవుడు. దేవుడికి అయ్యక్కర్లేదండి. లోపల హృదయం చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. నిన్ను ప్రేమించేవాడు నీ అంతరంగాన్ని చూసి ప్రేమిస్తున్నాడు, కానీ నీ హోదాను చూసి ప్రేమించట్లేదు, నీ హోదాను చూడట్లేదమ్మా. మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని అవహేళన చేయొచ్చు, నిందించవచ్చు, మన తరపున నిలబడే వాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఆ ఒంటరి సమయంలో ఆ అరణ్యంలోనికి ఆ బదిరి వృక్షం కింద వెతుక్కుంటూ దేవదూత వచ్చేసిందండి. ఏలియా ఎక్కడున్నాడు. అరణ్యం అంటే శోధనకి సాదృశ్యం. నువ్వు శోధనలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నువ్వు పిలిస్తే దేవుడి దగ్గరికి వచ్చేసాడండి దేవదూత. 1కి 2 మార్లు వచ్చింది. 2 మార్లు వచ్చి ఆ ఏలియాని లేపి, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లే ఏలియా. ఏలియా ఏమన్నాడు? నాకు చాలు, నాకు మరణం అయిపోతే చాలు, నాకు ఓపిక లేదు, ఇంతకు మించి నేను చేయలేను, నా పితరుల కన్నా నేను గొప్పవాడిని ఏం కాదు. అంటే ఈరోజు మనం ఏమంటున్నాం? నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నేను అడిగిపోయాను, నాకెవరూ తోడు లేరు, నాకు శక్తి లేదు, నేను ఇంకా చెయ్యలేను. ఇవి మన మాటలు కదా. ఆ మాటలకి ఈ మాటలకి ఏం తేడా లేదు, సేమ్ అదే. కానీ దేవుడు అంటున్నాడు, దేవదూతను పంపిస్తాను, నువ్వు చేయలేకపోతే నీకు తోడు నేనుంటాను. నీకెవ్వరు తోడులేరా? నువ్వు నన్ను అడుగు, ఆ దేవదూతను పంపిస్తాను, కానీ నువ్వు నాకు కావాలి. నీకెవరూ లేరా? భయపడద్దు, నేను నీకు తోడు పంపిస్తాను. ఆహారం లేదా? భయపడద్దు, నీకు ఆహారం ఇస్తాను. ఈ లోకంలో ఒంటరి వాడైపోయి నేను నీకు తోడు ఉంటాను, కానీ నడిచే వాటికి పని ముగించే వరకు కావాలి. ఎంతకాలం చేశాడో తెలుసండి. ఆ 40 రోజులు ఏకధాటిగా ఆ రోజు తిన్న భోజన ఆహార బలం ద్వారా ఏకధాటిగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 40 రాత్రులు నడుస్తున్నాడు, పగలు నడుస్తున్నాడు. హోరేబు పర్వతానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు అవన్నీ పగలటం చూపించాడు. ఆ శిలలో చిన్నాభిన్నం అవటం. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఇది చదువుతాను చూడండి. నీవు పోయి పర్వతం మీద 11వ వచనం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవేయగా అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను, గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఈ రోజున వినబడేది ఆ స్వరమే. నువ్వు గ్రహించుచున్నావా? మిక్కిలి నిమ్మళముగా వినబడేటువంటి ఆ స్వరమే ఈరోజు నీ దగ్గరికి వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఒంటరిదానివా? సహాయం లేదా? శక్తి లేదా? ఓపిక లేదా? అలిసిపోయి ఉన్నావా? అరిగిపోయి ఉన్నావా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీతో నాకు చాలా పని ఉంది. ఆ పని అయ్యేంత వరకు నీకు ఆయుష్ ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, నేను నీకు తోడు ఉంటాను. నువ్వు నాలోనే నిలబడాలి, నా పని కొరకే ప్రతిష్ఠించుకోవాలి. ఏలియా రోషం కలిగి దేవుడి కార్యం చేశాడు. మరి ముందుగా శిలలో చిన్నాభిన్నం అవటం ఏంటి? భూకంపం కలగటం ఏంటి? మెరుపు కలగటం ఏంటి? భయం ఎందుకు కలగజేశాడు అంటే ఆయన ఎవరికి భయపడుతున్నాడు? యెజెబెలుకి భయపడుతున్నాడు. మరి నువ్వెవరికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? అప్పులకి, అవునా? అనారోగ్యానికి, అవునా? ఉంది, ఏదో భయం ఉంది. అప్పులకి భయపడుతున్నావు, అనారోగ్యానికి భయపడుతున్నావు, లేదా మీ ఆయనకు భయపడుతున్నావు. కొంతమంది భార్యలకు భయపడతారు. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా భయం ఈరోజు నిన్ను ఆవరించి ఉంది. ఖచ్చితంగా ఏదో భయం ఆవరించి ఉంది. అందుకే ఆ భయాన్ని చూపించాడు. ఇంతకన్నా భయపడుతుందా యెజెబెలు? భూకంపం కలిగి చేసినప్పుడు ఆ భయం ఎలా ఉందో నువ్వు చూసావు కదా. ఆ భూకంపము చూడు, యెజెబెలు అలా చేయగలదా? కానీ ఇంత శక్తివంతుడైన నన్ను వదిలి నువ్వెవరికి భయపడుతున్నావు? ఈరోజు నువ్వెవరికి భయపడుతున్నావు? భయంకరమైన ఆకాశంలో మెరుపులు దేవుడు చూపించాడు. మెరుపు పుట్టింది ఆకాశంలో, సుడిగాలి. ఆయన భయముకి పర్వతముల బద్దలై శిలలు చిన్నాభిన్నమైపోయినాయి అంట. ఎందుకు ఇదంతా చూపించాడంటే దేవుడికి కోపం వచ్చింది.
ఇంత రోషము కలిగినటువంటి ఏలియా ఒక స్త్రీకి, ఒక మానవ మాత్రాలకి, ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నా. నిన్నెవరో భయపెడుతున్నారు, ఎవరో కాదు, యెజబెల్ ఆత్మ. పులిపీఠం దగ్గరుండి ధైర్యంగా చెప్తున్నా, యెజబెల్ ఆత్మ నిన్ను భయపెడుతుంది. ఆ భయానికి నువ్వు లోనైపోయావు. అది ఎవరి ద్వారానో కావచ్చు, నీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేకపోతే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పులని, అవన్నీ యెజబెల్ క్రియేట్ చేసింది. నువ్వు దానికి భయపడొద్దు, నువ్వు దానికి భయపడొద్దు. ఏలియా ఆమె యెజబెలుకి భయపడి సేవ ఆపేశాడు. ఆపేస్తున్నామ్మా, సేవ ఆగిపోతుందా, సువార్త ఆగిపోతుందా అంటే ప్రార్థనలకు ఆగిపోతున్నావా? ఖచ్చితంగా నువ్వు యెజబెల్ దగ్గర ఆగిపోతావు. యెజబెల్ వెనకాల ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, నన్ను ఇక్కడ పులిపీఠం దిగొచ్చి నాకు తిట్టినా ఏం చేసినా ఇదే చెప్తాను నేను. యెజబెలే మిమ్మల్ని భ్రమపరుస్తుంది, ఆగిపోయేలాగా చేస్తుంది. దానికి భయపడొద్దు. ఈ లోకంలో యెజబెల్ ఆత్మ తిరుగుతుంది, ఆ సమస్యలు క్రియేట్ చేసింది. అంత గొప్ప ఏలియా సేవ అనుభవం ఆగిపోయింది. నువ్వెక్కడన్నా ఆగిపోతున్నావేమో. అందుకే ఆగిపోయాడని దేవుడికి అంత కోపం వచ్చిందండి. ఒక మానవ మాతృల దగ్గర, ఆ చిన్న శపథం దగ్గర ఆగిపోతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని కురిపించాను కదా, అంతమంది ముందు, లక్షల మంది ప్రజల ముందు నిన్ను ఘనపరిచాను. ఒక్క చిన్న ప్రార్థన చేస్తే యెజబెల్ తీసేయలేడా దేవుడు? ఖచ్చితంగా. చివరికి యెజబెల్ అలా చచ్చిపోయిందో తెలుసమ్మా? మేడ నుంచి తోసి, పైనుంచి కిందకు తోసి చంపేస్తారు. అది యెజబెల్ బతుకు. దానికా నువ్వు భయపడేది? ఈ రోజున దెయ్యం అంటే భయం, భూతం అంటే భయం, ఇంకోటి అంటే భయం, చీకటి అంటే భయం, రాత్రి అంటే భయం. కానీ ఆ రాకడ సమయంలో నువ్వెక్కడ ఉంటావు తెలుసా? దేవుని కుడిపార్శ్వములో వెలుగులో నువ్వు సంచారం చేస్తుంటే ఈరోజు నిన్ను భయపెట్టిందే భయం. ఆ శత్రువు ఎక్కడుంటుందో తెలుసా? అంధకారంలో, చీకటిలో, ఆ మూలకి ఎక్కడో దాక్కుని అది వణికిపోతూ ఉంటుందండి. అది దాని స్థితి. ఈరోజు నువ్వు దానికి భయపడుతున్నావు, దాని గాండ్రింపుకి, గర్జనకి భయపడుతున్నావు. అదేం చేయదు, భయపడకు. అంటే దేవుడు ఏం చెప్పే, నీ సమస్య దగ్గర నువ్వు ఆగిపోయావు, నువ్వు ఆగితే అంత కోపం వస్తుంది దేవుడికి. అమ్మా, ఇది నేను చెప్పట్లేదు. పొద్దున ఏడుస్తూ దేవుడిని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఇలా నేను ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను, కానీ నాకు ఎప్పుడూ ఇలా చెప్పలే దేవుడు. నువ్వు దూరం అయిపోతున్నావు దేవుడికి, ప్రార్థనలో దూరం అయిపోతున్నావు, వాక్య ధ్యానంలో దూరం అయిపోయావు, దేవుడి సహవాసంలో దూరం అయిపోయావు, దేవుడిని ప్రేమించటంలో దేవుడు దూరం అయిపోయావు, దేవుడికి ఇచ్చుటలో కూడా ప్రేమే, ఇచ్చుటలో దూరం అయిపోయి, ఎక్కడో అన్నిట్లో దూరం అయిపోయి. ఎంత దూరం అయిపోయి? 40 కిలోమీటర్లు, ఒక దిన ప్రయాణం. ఎంతండి? 26 మైళ్ళు. ఏలియా గారు దేవుడికి దూరం అయిపోయారు. ఈరోజు నువ్వు కూడా అలాగే దూరం అయిపోయావు. ఆ దూరం ఈరోజే సరిదిద్దబడాలి, ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అదే దేవుడు ఈరోజు కోరుకునేది. సరిదిద్దబడేదా? ఏలియా 40 రోజులు రాత్రికి రాత్రి, పగలకు పగలు ఆపకుండా నడుచుకుంటే అది దేవుడు నీలో కోరుకు. నీ శక్తికి మించిన ప్రయాస, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంటే, ఇక నేను చాలు, నేను అలసిపోయాను, నేను ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటాను, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటాను, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా సిస్టర్? పద్దాకిలా చెప్తున్నా, నన్ను అనుకోవద్దు, ఇది నా జీవితం అండి, నేను అనుభవిస్తున్నాను. నేను రాత్రి దేవుడిని ఇదే అడిగాను, అందుకే దేవుడే ఇదే చెప్తున్నాడు. అందరూ ఇలాగే ఉన్నారు, నువ్వు మాత్రమే కాదు. ఇదిగో ఏమన్నా తండ్రి, ఇప్పుడు నించున్నానా, నా వెన్నుపూస కదిలితే చాలా నొప్పి వస్తుందండి. అంత, ఎందుకంటే ఆ వెన్నుపూసలో నరం జారిపోయింది ఒకటి, అమ్మకి చేస్తున్నది చాలా ఉన్నాయి. ఈ నెల మొత్తం చుట్టాలేనండి, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఈ ఫస్ట్ వరకు మొత్తం చుట్టాలే. మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరికీ అసలు అనుకోలేదు. అమ్మ పుట్టినరోజు అని చెప్పి మళ్ళీ మొత్తం వచ్చారు. ఒక వారంలోనే గ్యాప్లో మళ్ళీ వచ్చేసి, మళ్ళీ వాళ్ళు 10 రోజులు ఉండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళేయాలి, మళ్ళీ చిన్నోడు వచ్చి మళ్ళీ నెల మొత్తం చుట్టాలేనండి. పని 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 పని. నాకు పని మనిషి లేదండి, నాకు ఇష్టం ఉండదు. చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటాను, అస్సలు ఇష్టం ఉండదు, నేను పెట్టుకోనండి, అరిగిపోతాను. సేవ అంతే అప్పుడు అన్నాం, ప్రభా నా వల్ల అవ్వట్లేదు, అరిగిపోతున్నాను. అలిసిపోవటం లేదయ్యా, అరిగిపోతున్నాను, నా వల్ల కావటం లేదు. అప్పుడు దేవుడికి చూపిస్తే, ఇంతవరకు ఈ కోణంలో నేను దేవుడిని చూడలేదు. దూరం అయిపోతున్నావు,
పనులు పనులు పనులని దేవుడికి దూరం అయిపోతున్నావు. అలిసిపోతున్నాను అని దూరం అయిపోతున్నావు. ఈ యొక్క సమస్యలు చూసి కృంగిపోయి దేవుడికి దూరం అయిపోతున్నావు. అది కుటుంబంలో ఉన్నటువంటి వారి ద్వారా కూడా, లేకపోతే ఎక్కడ నిన్ను భయపడుతుందో అవన్నీ ఎవరు అనుకున్నావు? యెజెబెలు నిన్ను ఆపేయడానికి, శపథం చేయడం, దాని కంఠస్వరం పెరుగుతుంది. దాని స్వరం తగ్గాలంటే నీ స్వరం పెంచు. అయిపోయింది, ఆగిపోయింది అనుకున్నావా? అవ్వలేదు, ఇంకా చాలా ఉంది సేవ. నాకు కూడా చాలా ఉందండి. దేవుడికి స్తోత్రం చెప్దాం. మీకు కూడా దేవుడికి మా సుందరరావు బ్రదర్ హ్యాపీ అవుతున్నారు. వందనాలయ్యా. నిజం, నేను అనుకున్న ఆగిపోద్ది, ఇక నా పని అయిపోయింది అనుకున్నా. అవ్వలేదు, ఉంది. దేవుడు నాకు రాత్రి మాట్లాడారు. ఏలియా గారు ఇంకా మా తర్వాత ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? 10 సంవత్సరాలు. అబెల్ మెహోలా వాడైనటువంటి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు అభిషేకం చేసేంత వరకు, ఆ తర్వాత ఎవరండి? ఇశ్రాయేలీల రాజు నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయ, అన్ని బాధ్యతలు ఉన్నాయండి. తర్వాత మళ్ళా వెళ్తాడండి. ఎవరైతే శపథం చేశారో ఎండింగ్లోకి వస్తే అంత ధైర్యం, అది దేవుడు మనల్ని అలా వాడుకోబోతున్నాడు. మరలా వెళ్ళాడండి యెజెబెల్ దగ్గరికి. భయపడి ఆగిపోయింది, దేవుడు ఇచ్చిన బలం. మరలా యెజెబెల్ దగ్గరికి వెళ్ళాడు. యెజెబెల్ ఎదురుగుండా నిలబడ్డాడు. నీ యొక్క రక్తమును కుక్కలు నాకుతాయి అని శపించాడండి. ఆహాబును కూడా శపించాడు. మీ యొక్క శరీరాలు కుక్కలు తినివేస్తాయి అన్నాడు. అలాగే చనిపోతారండి. తీసేవాళ్ళు ఉండరు ఆ శవాలే. భయపడిపోయావా? ఆగిపోతున్నావా? చాలా ఉంది. శక్తికి మించిన ప్రయాణం ఉందండి. ఇది సరిపోదండి, మనం చేసేది సరిపోదు. ఇంకా మన పట్ల దేవుడి ప్రణాళిక చాలా గొప్పగా ఉందమ్మా. భయపడొద్దు, దేనికి భయపడదు. నువ్వు దేనికి భయపడుతున్నావు అది యెజెబెలు, ఇంకంతే గుర్తుపెట్టుకో. అమ్మో యెజెబెలు వచ్చేసింది అనొద్దు. అది ఏమీ చేయలేదు, అది నిన్ను. అది మన ఇంట్లోనే అనేక మంది ద్వారా శోధనలు, కుటుంబంలో శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యం, అంటే నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు అక్కడ అది నిన్ను వాడుకుంటుంది. కానీ అది తెగించి ముందుకు రా. లేదా కొన్ని మైళ్ళు దూరం అయిపోయి, 40 కిలోమీటర్ల దూరం, 26 మైళ్ళ దూరం దేవుడికి దూరం అయిపోయి, ఆ గ్యాప్ అంతా ఇప్పుడు సర్దిద్దుకోవాలండి. మనం గ్యాప్ అంతా కవర్ అయిపోయాలి. మరలా 10 సంవత్సరాల వరకు సేవ చేస్తూనే ఉన్నాడు ఏలియా. చివరికి యెజెబెలును వీళ్ళు చనిపోయారు. యెజెబెల్ ఎలా అండి? చచ్చిపోయింది, పైనుంచి పడేశారు. ఆ శరీరం, ఆ కుక్కలు తినివేసిన రక్తాన్ని కుక్కలు నాకిని. అవునా కాదా? భయంకరమైన చావు చచ్చిపోయారు. వాళ్ళు ఏమన్నా చేయగలిగారా ఏలియాని? చివరికి ఏలియా ఎలా చనిపోయాడండి? ఎలా చనిపోయాడు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చనిపోలేదు ఏలియా. అందుకే అడిగానమ్మా, అందుకే అడిగాను, ఎలా చనిపోయాడు ఏలియా అంటే, ఏలియా అసలు చనిపోలేదు. ఈ రోజుకి చనిపోలేదు. ఈ రోజుకి శరీరంతోనే ఉన్నాడు ఆయన. కొనిపోబడ్డాడు, అగ్ని రథములతో కొనిపోబడ్డాడు. అగ్ని రథాన్ని పంపించాడు. అగ్ని రథాలు రౌతులను పంపించి దేవుడు ప్రాణముతో ఉండగానే, ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే, ఎలీషా వెంబడిస్తూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగానే అగ్ని రథం వచ్చింది. వెళ్ళి కూర్చున్నాడు, పైకి తీసుకెళ్ళి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. హనోకు అలాగే ఉన్నాడు, ఏలియా అలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే ఉండాలి. అందరూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. గుండెల్లో మంట ఉండాలి. మర్చిపోవద్దు. అడగండి, ప్రభువా నాకు వాక్యం గుర్తుపెట్టుకోవటానికి. దేనికైతే ఏలియా భయపడ్డాడో అది అసలు ఏలియా జీవితంలో లేకుండా చేశాడండి. ఏలియా జీవితంలో లేదు. మరణం అని భయపడ్డాడు. మరణంతో భయపడిపోయి బదిరి వృక్షం కింద పడి అసలు ఆ భయమే లేకుండా చేశాడండి. తీసివేసేసాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడేం మాట్లాడాడమ్మా నీతో? నువ్వు దేనికైతే భయపడుతున్నావు అది నీ జీవితంలోంచి తీసివేయబడుతుంది. కొట్టండి, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు భయపడద్దు. మాట్లాడింది నేను కాదండి, నేను ఒక స్త్రీనండి. సామాన్యపు గుడారపులో ఉన్నటువంటి స్త్రీని, అంతే. రోషము కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హృదయాలు చూసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీతో మాట్లాడాడు, నీకు తెలుసు. నాతో మాట్లాడాడు, నాకు తెలుసు. నీ కృంగుదల, నువ్వు విసిగిపోవటం, అలిసిపోవటం, ఆగిపోవటం, సేవ ఆగిపోవటం మొత్తం చూసేశాడు. చరిత్ర చూశాడు. మరణం అనేదే లేకుండా అగ్ని రథాలతో కొనిపోబడ్డా. మన చర్చ్ పేరేంటండి అమ్మా? ఫోన్లో ఇదన్నా బాగా చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీస్. హల్లెలూయా. అర్థం ఏంటో తెలుసండి? ఒకానొక రోజున 50 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. చాలామందికి తెలుసు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ అవి ఉండాలి, ప్రార్థన చేయండి. ఉండాలని కూడా ఆశపడుతున్నాను. ఒక రోజున 50 రోజుల ఉపవాసంలో 5వ రోజున ఇంకా అలిసిపోయి నేల మీదే ఉంటానండి పడుకొని. మంచినీళ్ళు ఇంక తప్ప ఇంకేముండవు. అలా ఉన్నాను. దేవుడు అన్నాడు,
అప్పుడు ఎవరో నన్ను ఒక మాట అన్నారండి, ఒక స్త్రీ ఎవరో ఒక మాట అన్నారు. ఆ మాట తలుచుకుని మరీ ఏడ్చేస్తాం కదా మనం, ఎంత వస్తే అంత తలుచుకుని ప్రవ్వా నన్ను ఇలా అనింది ప్రవ్వా, నన్ను ఇలా అనింది ప్రవ్వా. ఆ రోజు మాట్లాడారండి దేవుడు, నువ్వెందుకు మాటికి నన్ను విసిగిస్తున్నావు, మాటికి నన్ను విసిగిస్తున్నావు, ఒక్క మాట అంటే నీకు అంత బాధ ఎందుకు, అంత కురుంగుదల ఎందుకు, అంత దిగజారిపోవటం ఎందుకు? మోషే పరిచర్యలో అతను ఎవరు, ఫరో లేడా, ఉన్నాడా లేదా? మోషే పరిచర్యలో ఫరో లేడా? ఏలియా పరిచర్యలో యెజబెలు లేదా? నా పరిచర్యలో శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు వీళ్ళు లేరా? వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక మాట అన్నారని ఆగిపోవద్దు, నువ్వు ముందుకెళ్ళిపో. ఏలియాకైతే అగ్ని రథములను రౌతులను ఇచ్చాను, నీకైతే అగ్ని అభిషేకం ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను మందిరం పెట్టినప్పుడు ప్రవ్వా మందిరం పేరు పెట్టు ప్రవ్వా అని అడిగితే అగ్ని అభిషేకం అని చెప్పి దేవుడు చెప్పాడని. హల్లెలూయా. ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీస్, దేవుడు చెప్పింది అదే, అగ్ని అభిషేకం ఇస్తాను, అగ్ని అభిషేక పరిచర్యలు.